సార్ మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? పోటీ ఎవరెవరికి ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది? ఒక రైతు బిడ్డగా మీరు ప్రజలందరికీ కూడా సుపరిచితం. ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీగా అందరికీ సేవ చేశారు. బట్ ఈసారి ఖచ్చితంగా ఒక ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అయితే నిజామాబాద్ పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ ఆయనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థిగా బరిలోకి దించారు. మరి పోటీ ఎట్లా ఉండబోతుంది? ప్రచారం ఎలా సాగుతుంది? ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తున్నారు. జనజాతర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎలా ఉండబోతుంది సార్? అంటే మాకైతే గెలుస్తామన్న విశ్వాసం ఉన్నదే. స్థానిక పరిస్థితులు చూసినా వాళ్ళ జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి ఏర్పడ్డ ఈ 4 మాసాలలో మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయటమే కానీ ఏ రకంగా ప్రజల్లో ఎదుగుతుందో ఒక పాజిటివ్ దృక్పథం కనబడుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అదే మార్పు పునరావృతం అవుతుందా కాదా? వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు ఏ విధంగా అయితే కేసీఆర్ 3వ పర్యాయము అంటే జనరల్ ఎన్నికల బిగినింగ్లో ప్రతితో అబో కేసీఆర్ అనుకున్నారు, కానీ వాస్తవానికి వచ్చారు మార్పు కోరింది. సిమిలర్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఇలా మోడీ గారు ఆరంభంలో ఏదైతే శూరత్వం చూపెట్టిండో అది లేదు. ఇవాళ నార్త్ ఇండియా చతికిలబడ్డాడు. ఇప్పుడు మొదటి 2 విడతల్లో నార్త్ ఇండియాలో చతికిలబడ్డాడు. కాబట్టి వాళ్ళ మత విద్వేషాలు ఎత్తగొట్టాలనేటువంటి ఒక ఆలోచనతో కుట్రతలు ముందుకు పోతున్నాడు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. తప్పకుండా ఈసారి ఏదైతే ఉందో ఇండియా కూటమి అత్యధిక మెజార్టీ సీట్లు సాధిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మీ నియోజకవర్గంలో ఉన్న అంటే ప్రధానమైన సమస్యలు ఏంటి? వాటిని ఏ విధంగా పరిష్కారం చేయబోతున్నారు? ప్రత్యేకంగా ప్రజలు పసుబోర్డు అడిగారు, చెరుకు పరిశ్రమ గురించి మాట్లాడుతున్నారు, గల్ఫ్ సమస్య ఎక్కువ ఉంది. ఈ 3 మీ ముందున్న సవాళ్ళు అంటారా, సమస్యలు అంటారా? ఇప్పుడు ఇవి నేను సవాళ్ళు అనుకోను, సమస్యలను మాత్రంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు చక్కెర కర్మాగారం అనేది వరికి ప్రత్యామ్నాయం చక్కెర పంట. ఇలా చక్కెర కర్మాగారాలు ప్రైవేట్ పరం చేయబడ్డది ఎప్పుడు 2001 and 2002 ఎప్పుడైతే టీడీపీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం ఉన్నదో అది పూర్తి మూసివేసింది. ఇప్పుడు 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నాక ఇలా గడిచిన 10 సంవత్సరాలు వాళ్ళే అధికారం నుండి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దాన్ని పునఃప్రారంభించేటువంటి ఒక చర్యలు చేపట్టలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ దీంతో పునఃప్రారంభానికి సంబంధించి కార్యాచరణ రూపొందించింది. మేము ముందుకు పోతున్నాం. రాబోయే సంవత్సరాల కాలం లోపల దాన్ని పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. ప్రజలు విశ్వాసం కలిగింది. అంటే గల్ఫ్ కార్మికులు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక దేశం కానీ దేశం పోవడం జరుగుతుంది. ఎందుకు పోతారు? భార్య పిల్లలు వదులుకొని స్థానిక ఉపాధి లభించక. అటు కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతగా భావించాలి. కానీ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో వీళ్ళ అకాల మరణానికి గురైన కుటుంబాలను ఆదుకోవడమే కానీ ఇతరత్ర ఏ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు. కాబట్టి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అకాల మరణానికి గురైనటువంటి ఒక గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయమే కానీ, కుటుంబాలకు ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలే కానీ, అట్లా బీడీ కార్మికుల సంక్షేమం కూడా ప్రధానం. ఇక్కడ ఎక్కువగా ఏదైతే ఆడబిడ్డలు ఇంటి పట్ల ఉండేటోళ్ళు బీడీలు చేస్తారు. అంటే బీడీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను ప్రోత్సహించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదు. కేవలం ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంది బీడీ పరిశ్రమ. ఆ బీడీపై ఆధారపడినటువంటి ఆడబిడ్డలకు సంబంధించి పెన్షన్ సౌకర్యం చేయబడుతుంది కేవలం తెలంగాణ రాష్ట్రం. అది వాళ్ళు ఏ విధమైన ఆంక్షలు లేకుండా అమలు చేసే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నది. మహిళలకు సంబంధించి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు భరోసా లేదు అని చెప్పేసి ఒక ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయి. వీటిని ఏ విధంగా మీరు పరిష్కారం చేస్తారు? ప్రజలకు ఏం చెప్తారు? ఆశ్చర్యమే. రైతు బంధు 5 ఎకరాల వరకు ఏదైతుందో 92% ఆఫ్ ది ఫార్మర్స్ హ్యావ్ గాట్. 92% మంది రైతాంగం ఏదైతుందో 5 ఎకరాల లోపు బడి ఉన్నటువంటి రైతు అందరికీ కూడా వచ్చింది రైతు బంధు. రాని వాళ్ళు ఎవరు? 5 ఎకరాల పైబడ్డ వాళ్ళు. 5 ఎకరాల పైబడ్డ వాళ్ళు ఏదైతుందో సరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 5-10% ఉండి ఉంటారు, కాదని ఆయన. అట్లాగే మహిళలకు సంబంధించి ఉచిత రవాణా సౌకర్యం ది డే బిగినింగ్కే అమలవుతుంది. ఈ ఆడబిడ్డ ఏ బస్సులో ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేస్తుంది వల్ల. అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం, 0 బిల్లింగ్ అమలవుతున్నది. 500 రూపాయల వరకు ఏదైతుందో సిలిండర్ బుడ్డి అధికంగా చెల్లించి మీకు తిరిగి వస్తున్నది వల్ల. ఈ 3 కార్యక్రమాలు నీకు అమలవుతున్నాయి. రుణమాఫీకి సంబంధించి ఏదైతే నిర్దిష్టంగా కార్యాచరణ రూపొందించి ప్రకటన చేసినాం. బై 15th August ఖరీఫ్ పంట ఆరంభం నాటికి ఏదైతున్నదో మీకు రుణమాఫీ అమలు చేయబడే విధంగా కార్యక్రమం ముందుకు పోతున్నాం. పెట్టుబడి భరోసా ఏదైనా కానీ చెప్పంటున్నాయి. వీళ్ళ హౌసింగ్ ప్రోగ్రామ్
గత ప్రభుత్వం దశాబ్దాల తరబడి వీళ్ళ హౌసింగ్ నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేసిండ్రు. అటువంటి కార్యక్రమాలు మేము ఆరంభింపజేసాం. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేతాలు పెట్టామని చెప్పి అంటూ నేను ఎన్నికలు చేసిన వాగ్దానాలని కాదు, ప్రజా అవసరాలను గుర్తించి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీళ్లు లేవు, పంటలు పండట్లేదు, పంటలు ఎండుతున్నాయి, చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. అంటే వాస్తవం కూడా కొంత ప్రకృతి వైపరీత్యాలతోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కొంత ఆశించిన మేరకు నీరు నిల్వ లేదు, కొంత ఇబ్బంది ఎదురైనటువంటి మాట వాస్తవం. కానీ ఇవాళ చివరి నీటి బొట్టు వరకు ఎక్కడ కూడా పంట తడి ఆరిపోకుండా మొత్తం 99% ఆఫ్ పంటలు కాపాడింది ఇవాళ ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం. నాట్ 1% అంటే 1%. విద్యుత్ వినియోగం గత సంవత్సరం కంటే 50% పెరిగింది. వాళ్ళ విద్యుత్ వినియోగం గత సంవత్సరం కంటే 50% పెరిగింది. విద్యుత్ సరఫరాలు కూడా ఏదైతుందో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మేము చర్యలు చేపడుతున్నాం. మీ నియోజకవర్గంలో ఎవరెవరికి పోటీ? కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఏ పార్టీకి పోటీ ఉండబోతుంది? ప్రధాన ప్రతిపక్షం ఏంటి? చూడాలి. వాస్తవంగా అయితే మాకు బీఆర్ఎస్కి ఉండే పరిస్థితి ఉండే, టు బి ఫ్రాంక్. కానీ మొన్నటి శాసనసభ ఎన్నికలతో చతికిల పడిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అరవింద్ గారు, ఆయన కనబడటమే లేదు. 5 సంవత్సరాలు ఎక్కడ తిరిగిన దాఖలాలే కానీ 5 సంవత్సరాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇలా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేస్తాడు, ఇలా పసుబొడి చేస్తా అని చెప్పన్నాడు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఆయన కూడా లేడు. ఎవరితో పోటీ నేను ఏం చెప్పాలి? ఫస్ట్ 5 సంవత్సరాలు కవిత, ఆ తర్వాత 5 సంవత్సరాలు అరవింద్, ఆ తర్వాత ఇప్పుడు జరిగే 5 సంవత్సరాలు జీవన్ రెడ్డి ఉంటారా ఉండరా? గతంలో ప్రజలు మార్పు కోరుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? నేను ఆశిస్తున్నా నాకు అవకాశం లభిస్తుందని చెప్పని. లెట్ us see. ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, ఇది మీకు ప్లస్ పాయింటా? ఎట్లా చూస్తారు? డెఫినెట్గా ప్లస్ పాయింట్. వీళ్ళ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అమలు చేయబడాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయబడాలన్నా అది ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏదైతుందో అంశాలు లేవనెత్తగలుగుతాయి, అంతేగాని ఏదైతుందో ఆ సమస్యలు పరిష్కరింపజేసే అవకాశం కేవలం అధికార పార్టీకి మాత్రమే ఉంటుంది. ఆ అవకాశం వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాకున్నదని చెప్పంటున్నాను నేను. డెఫినెట్లీ ఇట్స్ ప్లస్ పాయింట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను ఖచ్చితంగా ఎంపిక అవుతాను. ప్రజల అండదండలు ఉన్నాయి. గతంలో ఏదైతే నిజామాబాద్ ప్రజలు ఒక వినూత్నమైన తీర్పునిచ్చారో అదేవిధంగా కవిత విషయంలో కావచ్చు, ఇప్పుడు ధర్మపురి అరవింద్ విషయంలో కూడా ఇదే జరగబోతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా నేను గెలుస్తాను, పార్లమెంటులో అడుగు పెడతానంటున్నారు. ఫోటో స్టూడియో.